కాసేపట్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ హాజరు కానున్నారు. ఇక పీఎస్సీ అడ్వైజరీ కమిటీలు సైతం ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇక పార్టీ నిర్మాణం, ఎస్ఐఆర్లపై చర్చించనున్నారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, కాసేపట్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ జరగనుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మరికొద్ది సేపట్లోనే పిఎస్సి సమావేశం ప్రారంభం కాబోతుంది. సమావేశానికి పిసిసి అధ్యక్షత వహించబోతున్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. పిఎస్సి సభ్యులు కూడా సమావేశంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా రెండు అంశాలపై చర్చిస్తారు. ఒకటి పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశము, రెండవది ఎస్ఐఆర్ పై. ఈ రెండు అంశాలపై కూడా పిఎస్సిలో చర్చిస్తారు. ప్రధానంగా పార్టీ నిర్మాణానికి సంబంధించి పార్టీలో ఖాళీగా ఉన్నటువంటి ఆ పోస్టులకు భర్తీలకు సంబంధించినటువంటి అంశము, దాంతో పాటుగా పార్టీ పూర్తి స్థాయిలో మరొక మారు ఇప్పటికే 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, నేను సీఎం గా ఉంటానని చెప్పి రేవంత్ రెడ్డి పదే ప్రకటించుకుంటూ వస్తున్నారు. పిసిసి చీఫ్ కూడా వచ్చే ఎన్నికల్లో నా అధ్యక్షతన ఎన్నికలు వెళ్తాం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పేసి కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి. దానికి తగ్గట్టుగా ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కొన్ని గెలుపు ఓటములు చూసుకుంటూ వచ్చారు. మిగిలిన ఓటమి దగ్గర ఎందుకు ఓడిపోయామనే దానిపై సమీక్షించుకోవడం జరిగింది. ఇక మరొక మారు అలాంటి తప్పులు రిపీట్ కాకుండా ఉండేందుకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ వస్తుంది. ఇక పార్టీ నిర్మాణానికి సంబంధించి కింది స్థాయిలో పార్టీ కార్యకర్తలకు వైపు సర్పంచులు కానీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా ఒక్కొక్కటిగా నిర్వహించుకుంటూ వస్తున్నారు. పార్టీ పదవులకు సంబంధించి కూడా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ మినహా డిసిసిల కమిటీల నియామకం అయిపోయింది. జిల్లాలకు సంబంధించి మండల, నియోజకవర్గ, గ్రామాలకు సంబంధించినటువంటి కమిటీలు కూడా పూర్తి స్థాయిలో అయిపోయాయి. ఇక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఖాళీల భర్తీ పూర్తి చేసి ఆ తర్వాత పార్టీకి ఒక నిర్మాణం తీసుకువచ్చి వచ్చే ఎన్నికల కోసం ఇప్పటికే సందిగ్ధంగా ఉండేందుకు మరొకవైపు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా జనాల్లోకి విధిగా తీసుకువెళ్తూ మరొక మారి పార్టీ గెలుపు కోసం పనిచేసే విధంగా కూడా కార్యాచరణ రూపొందించే అవకాశం అయితే ఉంది. ఎస్ఐఆర్ కి సంబంధించి దేశవ్యాప్తంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసుకుంటూ వస్తుంది. బెంగాల్ ఎన్నికను కూడా చూపిస్తూ బెంగాల్లో బీజేపీ ఓట్ల తొలగింపు ద్వారానే గెలిచింది తప్ప అక్కడ బీజేపీ గెలిచింది ఏం లేదని చెప్పేసి కూడా వారు ఇప్పటికే ప్రకటించారు. ఇక దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ పై ఓట్లు తొలగింపు విషయంలో బీజేపీ ఎట్లా ముందుకు పోతుంది, ఏ విధంగా చేస్తుందనే దానిపై కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి కమిటీలు ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి శిక్షణా తరగతులు కూడా ఇస్తున్నారు. మన రాష్ట్రంలో ఇప్పటికే ఢిల్లీకి సంబంధించి కొంతమంది నేతలు కూడా రావడం జరిగింది. వారు ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి వాటికి ఒక కమిటీని వేసి ఆ కమిటీలో ఉన్నటువంటి వారందరికీ ఇప్పటికీ శిక్షణా తరగతులు కూడా ఈ రోజు పొద్దున్నే ప్రారంభించారు. వారు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి బిఎల్ఓలతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఇన్ఛార్జీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులందరూ కూడా మానిటరింగ్ చేసుకునే విధంగా ఇప్పటికే ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.